అన్న ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉంది? కరెక్ట్‌గా అందించాడు. 99% పథకాలు తీసుకునేటోళ్ళే ఉన్నారు. టీడీపీ అని లేదు, ఇంకోటని లేదు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందినోళ్ళే. ఆయన పాలనలో చిన్న పిల్లోడు పోయి నాకు ఈ సమస్య ఉందన్నా కూడా ఒకవేళ ఏదన్నా కాలేజీది గానీ, స్కూల్‌ది గానీ, ఇంకోటి గానీ అట్నే డైరెక్ట్ ఫోన్ చేసి పలానా వాడొచ్చాడు మా వాడు, అతన్ని హెల్ప్ చేయండి అని అధికారులకు గానీ, ఇంకోటి గానీ చెప్పడం చాలా బాగుంది. అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది వాళ్ళ సిస్టర్సే చేస్తున్నారు. వైఎస్ షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు. దాని మీద మీ స్పందన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంత గవర్నమెంట్ ఆల్రెడీ సిబిఐ జరుగుతుంది. వాళ్ళు అంత లేనిది అయితే చూడరు కదా. న్యాయం అనేది జరుగుతుంది. అవన్నీ ఆరోపణలే ఆయన మీద. ఇప్పుడు ఆయన ఏదో వాంటెడ్గా ఉండాలని కాబట్టి ఆయన మీద బురద జల్లడానికి ఎన్ని ఇలాంటివి రూమర్స్ కానీ ఇంకోటి కానీ అతని మీద. ఆయన ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉంది? అతను మెజార్టీ అయితే భారీగానే, ఎంత అనేది లేదు, అన్నారు. ఎంపీగా అయితే ఆయనకు ఎవరు లేరు. ఆయన పాలన చెప్పాలంటే ఇంక మీరు చూస్తేనే బాగుంటుంది. ఊరు చుట్టూ తిరిగి ఏం చేసినాడు ఏమనేది మా మాటల్లో చెప్తే ఏదో వీళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళనేమో అనుకుంటారు. అంత అభివృద్ధి జరిగింది. ఇకపోతే ఆయన ఎంత మెజారిటీ గెలిపొందే అవకాశం ఉంది రాజకీయ? ఒక 35,000 నుంచి 45,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా గెలుస్తాడు. 100% అయితే ఇక్కడ ఆయన పాలన అనేది ఎవరైనా ఇప్పుడు ఎంపీ ఉందో రాజమౌళి ప్రసాద్ రెడ్డిది కూడా ఆయనది కూడా ఏ విధంగా ఉందంటే పని ఉంది పలానా నాకు ఇబ్బంది ఉంది అని అంటే ఆ పని చేయకోకుండా ఎనికి పంపించిన రోజులు అయితే లేవు. ఎవరు ఆయన మీద కూడా ఎట్లున్నారంటే ఈడ అందరూ ఒక 5-6 మంది గుంపు కట్టి తోడేళ్ల గుంపు మాదిరి ఉన్నారు.